హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చిన్నశెట్టి శిష్యుడు అనే జాతక కథను చెప్పుకుందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని ఏలుతుండగా బోధిసత్వుడు శ్రేష్ఠి కులంలో పుట్టి చిన్నశెట్టి అని పిలువబడ్డాడు. ఆయన బుద్ధిమంతుడు, శకునశాస్త్రం క్షుణ్ణంగా తెలిసినవాడును. ఒకనాడు చిన్నశెట్టి రాజసభకు వెళుతూ ఒక చచ్చిన ఎలకను చూసి, ఒక తెలివిగల యువకుడు ఈ చచ్చిన ఎలకతో వ్యాపారం మొదలుపెట్టి లక్షలు గడించి పెళ్లి చేసుకోవచ్చును అన్నాడు. ఈ మాటలు అటుకేసి వెళుతున్న ఒక యువకుడి చెవుల పడ్డాయి. అతను మంచి కుటుంబంలో పుట్టినవాడే కాని వాడు పేదవాడు. ఆ యువకుడు చచ్చిన ఎలకను తీసుకుపోయి పిల్లికి ఆహారం కింద ఒక కానీకి ఏదో దుకాణంలో అమ్మాడు. అతను ఆ కానీకి బెల్లంగడ్డ కొని ఒక కుండెడు మంచినీళ్లు కూడా తీసుకుని అడవికి వెళ్లే మార్గంలో కూర్చున్నాడు. అడవి నుంచి పూలు తెచ్చే పూలవాళ్లకు అతను కొంచెం కొంచెం బెల్లం పెట్టి తాగటానికి నీరు ఇచ్చి వారి వద్ద నుంచి గుప్పెడు గుప్పెడు పూలు పుచ్చుకున్నాడు. తర్వాత అతను ఆ పూలు అమ్మి డబ్బు చేసుకున్నాడు. మర్నాడు అతను మరింత ఎక్కువ బెల్లం తీసుకుని మంచినీటితో మళ్ళీ అదే చోటికి వెళ్ళి కూర్చున్నాడు. ఈరోజు అతనికి పూలవాళ్ళు పూల మొక్కలు కూడా ఇచ్చారు. వాటిని తీసుకువెళ్ళి అమ్మి డబ్బు చేసుకున్నాడు. ఇలా అతను చాలా కొద్ది రోజుల్లోనే 8 కార్షాపణాలు అంటే వెండి నాణాలు సంపాదించాడు. ఒకనాడు గాలివాన వచ్చింది. రాజోద్యానంలో ఎండు కొమ్మలు, ఆకులు అమితంగా గాలికి రాలిపడ్డాయి. తోటమాలి ఉద్యానవనాన్ని ఎలా శుభ్రం చేయటమా అని ఆలోచిస్తున్నంతలో యువకుడు అక్కడికి వెళ్ళి రాలిన కొమ్మలు, కర్రలు, పుల్లలు, కంప తనకు ఇచ్చే పక్షంలో ఉద్యానవనాన్ని తాను బాగు చేస్తానన్నాడు. తోటమాలి వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడా యువకుడు పిల్లలు ఆడుకుంటున్న చోటికి పోయి అందరికీ తలా కాస్త బెల్లం పెట్టి వాళ్లను ఉద్యానవనానికి తీసుకుపోయి వాళ్ల చేత ఉద్యానవనంలో రాలిపడిన కొమ్మలు, ఆకులు, కర్రలు, ఎండు పుల్లలు, కంప పోగు చేయించి ఉద్యానవన ద్వారం వద్దకు చేర్పించాడు. ఆ సమయంలో రాజుగారి కుమ్మరి అటుగా వచ్చి ఉద్యానవన ద్వారం వద్ద ఉన్న కుప్పను చూసి కుండలు కాల్చటానికి బేరం చేశాడు. ఈ బేరంలో యువకుడికి 26 కార్షాపణాలు, కొసర కింద కొన్ని కుండలు లభించాయి. ఇలా 34 కార్షాపణాలు సంపాదించిన మీదట అతనికొక ఆలోచన వచ్చింది. అతను నగర ద్వారానికి సమీపంలో ఉన్న చలివేంద్రానికి వెళ్ళి 500 మంది గడ్డి కోసుకునే వాళ్లకు తాగటానికి నీరు అందించాడు. వాళ్ళు కోరిన సహాయం చేస్తామని మాట ఇచ్చారు. తర్వాత ఒకనాడు ఆ యువకుడికి తెలిసిన ఒక వర్తకుడి ద్వారా మర్నాడు ఆ నగరానికి ఒక గుర్రాల వర్తకుడు 500 గుర్రాలతో రానున్నట్టు తెలిసింది. వెంటనే ఆ యువకుడు గడ్డి మోపుల వాళ్లను కలుసుకుని, రేపు మీరంతా నాకు తలా ఒక గడ్డి మోపు ఇయ్యాలి. నా మోపులు అమ్ముడయ్యేదాకా మీరు ఎక్కడా గడ్డి అమ్మవద్దు అన్నాడు. వాళ్ళు అలాగేనని 500 గడ్డి మోపులు తెచ్చి అతని ఇంటి ముందు పడేశారు. అనుకున్న ప్రకారం గుర్రాల వర్తకుడు 500 గుర్రాలతో వచ్చాడు. వాటికి కావలసిన గడ్డి ఇంకెక్కడా దొరక్కపోవటం చేత యువకుడి దగ్గర 500 గడ్డి మోపులు కొని అతనికి 1000 నాణాలు ఇచ్చాడు. మరికొంతకాలానికి యువకుడు తనకు పరిచయం ఉన్న ఒక నౌకా వ్యాపారి ద్వారా ఒక పెద్ద నావ రేవులోకి వచ్చినట్టు విని ఒక మంచి ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ప్రకారం అతను ఉత్తమమైన బండిని 8 కార్షాపణాలకు బాడుగకు తీసుకుని దానితో రేవుకు వెళ్ళాడు. అతను ఒక ఉంగరాన్ని బయానా కింద ఇచ్చి అక్కడి నావను కొన్నాడు. తర్వాత 3 ప్రతిహారులను నియమించి వర్తకులు ఎవరైనా వస్తే తన వద్దకు తీసుకురమ్మన్నాడు. ఈ లోపల నావ రేవులోకి వచ్చినట్టు తెలిసి కాశీనగరంలోని 100 మంది వర్తకులు సరుకులు కొనుక్కుందామని వచ్చారు. అప్పటికే సరుకంతా ఎవరో యువకుడు కొనేసినట్టు వారికి తెలిసింది. వర్తకులు ఆ యువకుడి వద్దకు వచ్చారు. యువకుడు వారికి నావలోని సరుకుతో పాటు జాగా కూడా 2,000కు అమ్మి 2 లక్షలు సంపాదించాడు. తర్వాత ఆ యువకుడు చిన్నశెట్టి వద్దకు వెళ్ళి ఆయనకు 2 లక్షలు చూపించాడు. నాయనా,
నీకు ఈ డబ్బంతా ఎలా వచ్చింది అని చిన్నశెట్టి అడిగాడు. తమ ఉపదేశం మూలంగా 4 మాసాల కాలంలో ఈ డబ్బు సంపాదించాను అంటూ ఆ యువకుడు తాను చచ్చిన ఎలకను తానీకి అమ్మినది మొదలుకుని అంతా వివరంగా చెప్పాడు. అంతా విన్న చిన్నశెట్టి ఇటువంటి కుర్రవాణ్ణి ఇతరుల చేతిలో పడనీయరాదు అనుకుని పెళ్లికి సిద్ధంగా ఉన్న తన కూతుర్ని ఆ కుర్రవాడికిచ్చి పెళ్లి చేసి తనకున్న ఆస్తి అంతా అతని పరం చేశాడు. చిన్నశెట్టి చనిపోయిన తర్వాత ఆ యువకుడికి శ్రేష్ఠి పదవి వచ్చింది. ఇదండి చిన్నశెట్టి శిష్యుడు అనే జాతక కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. కాబోయే అల్లుడు అనే కథ విందాం. సోమనాథపురంలో ఉండే భానుమతికి కంగారు, తొందరపాటు ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి ఆమె ఆందోళన పడుతూ ఉండేది. భర్త కరుణాకరం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. ఏ విషయాన్నైనా బాగా ఆలోచించి ఆచితూచి మాట్లాడేవాడు. ఎంతటి గడ్డు సమస్య గురించైనా సరైన నిర్ణయం తీసుకోగల తెలివితేటలు గలవాడు. ఈ దంపతులకు పెళ్ళీడుకొచ్చిన కూతురున్నది. ఆమె పెళ్లి విషయమై ఎప్పుడూ ఆదుర్దాపడుతుండే భానుమతి భర్తతో, అమ్మాయికి త్వరగా సంబంధం చూడండి. ఎంత చెప్పినా మీకు చీమ కుట్టినట్టయినా లేదు. దాని వయసు 20 దాటిపోతున్నది అంటూ పోరుతూండేది. దానికి కరుణాకరం తాపీగా, అమ్మాయి పెళ్లి విషయం గురించి నేను ఆలోచించడం లేదనుకోకు. నాకు శ్రద్ధ లేదనుకోకు. అయినా ఎందునా తొందరపాటు కూడదు కదా అనేవాడు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు భానుమతి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తూనే కరుణాకరంతో, ఇదిగో ఈ సంగతి విన్నారా? మన గ్రామ శివాలయం పక్కన ఉన్న భక్తుల విడిది మండపంలో 2 రోజుల క్రితం ఒక స్వామీజీ వచ్చి దిగాడట. మనం కోరిన కోరికకు ఆయన తదాస్తు అంటే ఆ కోరిక సఫలం అయిపోతుందని జనం చెప్పుకుంటున్నారు. అయితే ఒకరు కేవలం ఒక కోరికే కోరాలట అని చెప్పింది. అలాగా, చాలా సంతోషం. ఆ స్వామీజీ లోకం పోకడ తెలిసిన మంచి జ్ఞాని అయి ఉంటాడు అని కరుణాకరం చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆ సాయంత్రం భానుమతి స్వామీజీని దర్శించడానికి వెళ్ళింది. స్వామీజీ ఆమెను, ఏం కోరిక కోరడానికి వచ్చావమ్మా అని ప్రశ్నించాడు మృదువైన కంఠస్వరంతో. భానుమతి కంగారు పడింది. ఏం కోరిక కోరాలో చప్పున తేల్చుకోలేకపోయింది. కొంచెం సేపు ఆలోచించి, స్వామీ, నేను కాపురానికి వచ్చిన కొత్తలో డబ్బు ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడ్డాను. నా కూతురుకు కోటీశ్వరుడు భర్తగా లభించాలని ఆశీర్వదించండి అన్నది. స్వామీజీ మందహాసం చేసి, కోట్లు ఉంటే చాలా, అతనికి సంతానయోగం లేకపోతే ఆస్తి అంతా పరుల పాలే గదా అన్నాడు. భానుమతికి అది నిజమనిపించి, అయితే సంతానయోగం ఉన్న అల్లుడిని అనుగ్రహించండి అన్నది. సంతానయోగం ఉంటే సరిపోతుందా? అతను మీ అమ్మాయిని ప్రేమగా చూసుకోవద్దా అని అడిగాడు స్వామీజీ. భానుమతి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, మా అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకునేవాడే ఆమెకు భర్తగా వచ్చేలా చేయండి అన్నది. అతను ప్రేమగా చూడవచ్చు. మీ అమ్మాయికి అతనంటే ఇష్టం లేకపోతే కాపురం సుఖంగా ఉండదు కదా. అతను అనాకారి అయి ఉంటే మీ అమ్మాయికి అతడి మీద అయిష్టం ఏర్పడవచ్చు గదా అన్నాడు స్వామీజీ. భానుమతికి ఆలోచనలతో తల వేడెక్కిపోయి ఎటూ తేల్చుకోలేక, అందగాడు మాకు అల్లుడు అయ్యేలా కరుణించండి అన్నది. అందగాడు అల్పాయుష్కుడైతే ప్రయోజనం ఏమిటి అన్నాడు స్వామీజీ. స్వామి, నాకు వరం ఏమని కోరాలో పాలుపోవడం లేదు. రేపు మా ఆయనను పంపిస్తాను. వరం ఆయనకే ప్రసాదించండి అంటూ భానుమతి హడావిడిగా ఇంటిదారి పట్టింది. ఆ మర్నాడు ఆమె పోరు భరించలేక స్వామీజీని చూడవచ్చాడు కరుణాకరం. వరం కోరుకో బిడ్డా అన్నాడు స్వామీజీ. ఆ అమ్మాయికి అన్ని విధాలా తగినవాడిని వరుడిగా ఆశీర్వదించండి అని కోరాడు కరుణాకరం. తదాస్తు అంటూ చిరునవ్వు చిందించాడు స్వామీజీ. ఇదండి కాబోయే అల్లుడు అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.